రైట్, ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఒక పెద్ద బండరాయి. సో దాంట్లో చాలా ఒక డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా అవి మనం ఎక్స్ప్లోర్ అయితే చేయలేము కావచ్చు, కానీ ఇక్కడ కొంచెం ఏనుగు బొమ్మలాగా చెక్కినటువంటి దృశ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏనుగు బొమ్మను ఇందాక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఇది చాలా పురావస్తు శాఖ వాళ్ళు కూడా చూశారు సార్, ఇక్కడ ఏనుగు బొమ్మ చెక్కినట్టుగా ఉంది, ఇక్కడ ఏదో బొమ్మ చెక్కినట్టుగా ఉంది, దీని చరిత్ర కూడా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే మన గత మూలాలు, అంటే ఆది మానవుడు ఇక్కడ ఏ విధంగా జీవించేవాడు, అప్పటి నుంచి ఎట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉండేది అనే దానికి రహస్యం మూలాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి రండి, మనం ఏదైతే ఈ ప్రయాణంలో ఒక రహస్యాలు, అంతు చిక్కనటువంటి ఒక కొన్ని నిజాలు, సాహసాలు, చరిత్రను పూర్తిగా కొన్ని వేల సంవత్సరాల వెనక్కి మనం వెళ్ళి అప్పుడు మన మూలాలు, మన అప్పుడు ఆది మానవుల సమయంలో వాళ్ళందరూ ఏ విధంగా ఉండేవారు, ఇవన్నీ కూడా ఒక విజువలైజేషన్, అంటే మన మనసులో, కెమెరాల్లోనే కాదు మన మనసులో కూడా బంధించుకొని ఒక జీవితాంతం ఒక మంచి గుర్తుగా కూడా నిలిచిపోయేటటువంటి ప్రదేశం ఇది. ఒకసారి ఈ ప్రయాణం మనం లోపలికి వెళ్దాం, ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. గుహలు మౌనంగా ఉంటాయి, కానీ దాంట్లో దాగి ఉన్నటువంటి ఎముకలు మన భూమి చరిత్రను చెబుతుంటాయి. బిల్లా స్వర్గం గుహల్లో లభించినటువంటి జీవావశేషాలు వేల సంవత్సరాల ప్రకృతి మార్పులను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ప్రదేశం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఒక చిట్టడవిని పోలినటువంటి ప్రదేశంగా కూడా ఇదంతా కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా కొండలు, గుట్టలు, చెట్లు. అట్లాగే ఇక్కడ పురావస్తు శాఖ ఏదైతే దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీలో వాళ్ళ సెర్చ్లో చాలా వరకు కూడా ఇటు పులులకు సంబంధించినవి, జింకలకు సంబంధించినవి, తర్వాత అడవి పందులకు, దుప్పులు, ఇట్లాంటి వన్యమృగాలు, క్రూర మృగాలకు సంబంధించినటువంటి మనుషుల అవశేషాలు కూడా ఇక్కడ, ఆదిమానవుల అవశేషాలు కూడా కనిపించాయంట. ఇదంతా కూడా ఒక చిట్టడవి, అంటే ఒక పెద్ద అడవిని పోలి ఉండేది అప్పుడు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది.